హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల. మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహణ. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్ను విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. పేపర్ 2లో ఈ నెల 20 నుంచి 22 వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు, 24న మైనర్ మీడియం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో సోషల్ స్టడీస్ పరీక్షలు, 28, 29 తేదీల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. పేపర్ 1 పరీక్షలు 30, 31 తేదీల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో జరుగుతాయి. జూన్ 1వ తేదీన మైనర్ మీడియంలో మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు, జూన్ 2న ఇంగ్లీషు, తెలుగు మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అగ్నివీరు, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టీడీఎస్ పోస్టుల భర్తీకి ర్యాలీని నిర్వహించనున్నారు. అర్హులైన వారు 20న తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఈఎంఈ సెంటర్ 4వ ట్రైనింగ్ బెటాలియన్ కోటేశ్వర్ దార్ వద్దకు రావాలన్నారు. ముగిసిన నీట్ యూజీ పరీక్ష. నీట్ యూజీ ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఆదివారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాలు, నగరాల్లోని 72,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ప్రశ్నపత్రం విషయానికి వస్తే బయాలజీ సులభంగా ఉండగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ప్రధానంగా 11వ తరగతి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్టు వెల్లడించారు. ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు, ఎన్సీటీఈ తెలిపిందన్న యూఎస్పీ జాక్టో. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పదోన్నతికి టెట్ అవసరం లేదని, పాఠశాల స్థాయి మారిన సందర్భంలో మాత్రమే ఇది అవసరమని ఏప్రిల్ 8న ఎన్సీటీఈ రాష్ట్రానికి వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 3న ఢిల్లీలో ఎన్సీటీఈ మెంబర్ సెక్రటరీతో సమావేశమైనప్పుడు ఏప్రిల్ 8నే పాఠశాల విద్యాశాఖ కమిషన్కు మెయిల్ ద్వారా వివరణ లేఖ పంపినట్టు తెలిపిందన్నారు. ఆ వివరాలు వెల్లడించకుండా ఉపాధ్యాయుల మానసిక క్షోభకు గురిచేసిందని పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు ఎన్సీటీఈ నిబంధనలు పాటించాలని గత సెప్టెంబర్ 29న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా అన్ని క్యాడర్ పదోన్నతులు నిలిపివేశారన్నారు. ఏ క్యాడర్ పదోన్నతులకు టెట్ అవసరమో ఎన్సీటీఈ నుంచి వివరణ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు అభ్యర్థించిన మీదట ఫిబ్రవరి 14న విద్యాశాఖ కమిషనర్ లేఖ రాశారని వివరించారు. ఎన్సీటీఈ ప్రత్యుత్తరం విషయం తెలియక ఏప్రిల్ 20 వరకే గడువు ఉండటంతో టెట్కు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారన్నారు. మరికొన్ని అంశాలపై వివరణ తీసుకుని ఎన్నికలు ముగిసిన వెంటనే పదోన్నతులు చేపట్టాలని యూఎస్పీసీ జాక్టో ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.